heartbeat. ఏరా ఏదేదో ఊహించుకున్నట్టున్నారు. ఎంజాయ్ చేసే ముందు ఊహలు ఎందుకురా? నాకు తెలిసి ఇలా ఊహించుకున్న వాళ్ళు ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేరు. అంత సీన్ లేదు ఇక్కడ. అబ్బో. అందమైన అమ్మాయిల్ని కూడా ఊహించుకోవాలా? ఫిగర్ చూడండి రా. ఇదిగో తీసుకో. ఇలాంటి లెగ్ పీస్లు నాలాంటి అమ్మాయిలు తినకూడదు. కండలున్న లెగ్ పీస్ ని మీలాంటి మగాళ్ళు మాత్రమే తినాలి. ఇదిగో తీసుకో. ఇదిగో ఈ లెగ్ పీస్ తీసుకో. నాలాంటి ఆడపిల్లలు ఇలాంటి బోన్సే తినాలి. Feel your heartbeat. వావ్, కండలున్న లెగ్ పీస్కి బోన్స్కి ఇంత తేడా ఉందన్నమాట. ఏంట్రా ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ ఏంటి? నేను ఒకటి ఆలోచిస్తున్నాను. దానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ముగ్గురు పేర్లు కాగితాల మీద రాసి టేబుల్ పైన వేస్తే ముందెవరి పేరు వస్తే వారిదే ఈ శుభరాత్రి. ఇదైతే బాగున్నట్టుందే. ఆగాగు. ఏంటి? అలా థ్రిల్లింగ్ ఉండదని మేము ముగ్గురం ఇలా ప్లాన్ చేసుకున్నాం. రండి బాబు. స్టెప్సే ఎంత బాగుంటే ఇల్లు ఇంకెంత బాగుంటుందో కదరా. కదా, డిజైన్ బాగుంది కదా. ఇదే మేము రెంట్కి ఇవ్వబోతున్న ఇల్లు. బాగుందండి. ఇక్కడున్న ఫర్నిచర్ అంతా వాడుకోవచ్చు. చాలా బాగుంది కదా. బాగుందిరా. ఓకే మేడం, మాకు నచ్చింది. మరి రెంట్ విషయం? రెంట్ 10,000. మేడం కొంచెం ఎక్కువేమో. 8,000 చేసుకోండి మేడం, మేము ముగ్గురమే ఉన్నాం. సర్లే గాని 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అమ్మా, ఆకలేస్తుంది. మా అమ్మాయి చాక్లెట్ తెస్తున్నాడు, ఇంకా తేలా. షు అరవకు బాబు. మా అమ్మాయి అంతా చిన్నపిల్ల మనస్తత్వం. మేడం, భగవంతుడు అందరికీ అన్ని కరెక్ట్గా ఇస్తే మనం మనుషులు ఎందుకు అవుతాం మేడం? ప్రతి ఇంట్లో ఏదో సమస్య, ఏదో బాధ ఉంటుంది. సమస్య బాధ లేని ఇల్లు ఒకటి చూపించండి చూద్దాం. మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే సంతృప్తి పడాలి. చాలు బాబు, ఆ మాట చాలు. మీరు నాకు పుట్టకపోయినా ఏ తల్లి కన్న బిడ్డలో మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మీరు నన్ను మేడం అని పిలవద్దు, అమ్మ అని పిలవండి. చూడు మాన్సా, ఇక్కడి నుంచి నీకు 3 కజిన్లు. అంటే మా ముగ్గురిని కజిన్స్ అని పిలవాలి. కజిన్ కజిన్ కజిన్. ఎవరు పెద్ద కజిన్, ఎవరు చిన్న కజిన్, ఎవరు బుల్లి కజిన్ అమ్మా? ఎవరిని పిలవాలి? ఇదిగో వీడు పెద్ద కజిను, నేను రెండో కజిను, వీడు చిన్న కజిను. వల్లే వల్లే వల్లే. పెద్ద కజిన్, చిన్న కజిన్, బుల్లి కజిన్. నాకు 3 కజిన్లు కదా అమ్మా. అంటే రోజు నాకు 3 చాక్లెట్లు వస్తాయి కదమ్మా? అవునమ్మా, నీకు రోజు 3 చాక్లెట్లు వస్తాయి. అబ్బే అదేం లేదు బాబు, దానికి చాక్లెట్లు పిచ్చి. ఇంటికి ఎవరొచ్చినా చాక్లెట్లు కావాలని మారం చేస్తుంది. పర్లేదమ్మా, చిన్నపిల్ల కదా. సరే, మనం వెళ్ళి సామాన్లు తీసుకొద్దాం. ఓకే, సామాన్లు తెచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తాం. మేము వచ్చేటప్పుడు నీకు 3 చాక్లెట్ తీసుకొస్తాం, సరేనా? బాయ్ అమ్మా. బాయ్ బాయ్ అమ్మా. అమ్మా. బాయ్. మొత్తానికి మంచి రూమ్ దొరికిందిరా. ఒరే, లేట్గా వెతికినా కానీ మంచి ఫ్లాట్లో దిగాంరా.
మీకేమిరా, వాడేమో టెన్షన్ పడుతుంటాడు, నువ్వేమో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు, మధ్యలో నేనేగా తిరగాల్సింది. రేయ్ వానరం వచ్చినట్టుందిరా. ఈ టైంలోనా? సర్లే బే, ఈ సంతంతా తీసి సోఫా కింద పెట్టండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. మీరా ఆంటీ? మీకోసం పాయసం తెచ్చాను, తీసుకో బాబు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీనా? పార్టీ చేసుకుంటే చేసుకున్నారు కానీ గొడవ చేసుకోకండి. క్యారియన్ తీసుకో. ఈ రోజుల్లో తెలియంది ఎవరికి చెప్పు. ఆవిడ మాత్రం బ్యాచిలర్స్ తాగరని ఎందుకు అనుకుంటది? అన్నీ తెలిసే బ్యాచిలర్స్కి రూమ్ ఇచ్చింది. సర్లే బే, సీన్ క్రియేట్ చేయకుండా సిప్ చేయండి. రేయ్ మనం ఇక్కడ హాయిగా మందు తాగుతున్నాం, కానీ నా మనసుకి చాలా బాధగా ఉందిరా. రేయ్ ఇలాంటప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా రా? మనం జీవితాంతం తాగుతామారా? నేను అనేది మన గురించి కాదు, తాగేదాని గురించి అంతకన్నా కాదు. చందుగడు గుర్తొస్తున్నాడు రా, వాడి పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. రేయ్, వాడిని ఎలాగైనా మామూలు మనిషి చేయాలరా. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటిది? ఏం లేదురా, ఏదైనా ఒకరోజు వీలైతే మంచి కత్తి లాంటి ఫిగర్ తీసుకురావాలి మామ. రేయ్ చందుగాడు మామూలు మనిషిగా మాట్లాడిన ప్లాన్ చెప్పరా అంటే నువ్వేంట్రా అమ్మాయిలు అదేదో మాట్లాడుతున్నావు? నేను చెప్పేది కూడా వాడు మారడానికేరా. అదెలారా? హారిక చనిపోయినప్పటి నుంచి వాడు ఒక సైకోగా మారాడురా. అక్క, వచ్చే వారం నాకు తెలిసిన డాక్టర్ యూఎస్ఏ నుంచి వస్తున్నారు. ఆయన రాగానే మానసిని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అలాగే తమ్ముడు, నువ్వు తీసుకెళ్ళి. ఎవరై ఉంటారు? వస్తున్నా. ఓ మీరా, రండి బాబు. టైంకి మా తమ్ముడు కూడా ఉన్నాడు, పరిచయం చేస్తానండి. తమ్ముడు, వీళ్ళే మన ఇంట్లో అద్దెకుండేది. హాయ్ సార్. ఏంటి అందరూ జాబ్ చేస్తున్నారా? లేదు సార్, జాబ్ సెర్చింగ్లో ఉన్నాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఒకసారి అమ్మ కూడా చెప్పేద్దామని. చిట్టేదమ్మా. నిద్రపోతోంది, ఇంకా లేవలేదు. పోనీలేమ్మా, చిన్నపిల్ల కదా, పడుకొని. సరేనమ్మా, మాకు టైం అవుతుంది, మేము బయలుదేరతాం. టిఫిన్ చేసి వెళ్ళండి బాబు. వద్దమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. బాయ్ సార్. ఉంటాం సార్. బాయ్ అమ్మా. బాయ్. అలాగే సరే అక్క, నేను కూడా బయలుదేరతాను. అలాగే తమ్ముడు. అక్క, మానసిని ఊరికి తిట్టకు, దాని ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ వచ్చేస్తాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సరే అక్క, నేను బయలుదేరతాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఎవరు నువ్వు? ఎందుకు వాళ్ళిద్దరిని చంపావు? వాళ్ళిద్దరే కాదు, నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మేమేదో సరదాగా ఎంజాయ్ చేయాలని తీసుకొచ్చుకుంటే మమ్మల్ని చంపాలని చూస్తావా? నేనెవరో నీకు తెలియదు కదూ? తెలీదు కదూ? రేయ్! అవునరా, తాగిన మైకంలో ఏం చేస్తారో మీలాంటి మృగాలకేం తెలుస్తుందిరా? తాగితే కూతురు పక్కన పడుకుంటారు, చెల్లెలు పక్కన పడుకుంటారు, తెలియని మూర్ఖపు మగజాతిని ఊరుకుని వదలకూడదురా. చావురా, చావు. నీలాంటి పశువుల వల్లేరా నా జీవితం వ్యభిచారిగా మారింది. ఏదో ఒక రోజు ఎక్కడో చోట మీరు దొరుకుతారని వెతుక్కుంటూనే బ్రతికానురా, కానీ ఇప్పటికీ దొరికానురా నా కొడకల్లారా. చావురా, చావు, చావురా. బాగా చూడరా, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడరా, నేనెవరో గుర్తుకొస్తుంది. ఏరా, గుర్తుకు రావడం లేదా? సరిగ్గా 2 ఏళ్ల క్రితం. మానసా, మానసా, నిద్ర లేమ్మా. మానసా, మానసా, అబ్బా లేమ్మా, టైం 9 అవుతోంది. ఆడపిల్ల ఇంతసేపు నిద్రపోకూడదు. అబ్బా లేమ్మా. అప్పుడే తెల్లారిందమ్మా. అవునమ్మా, ఆడపిల్లలు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటే ఆడపిల్లలకు అందం.
సర్లేమ్మా, వెళ్తున్నానులే. త్వరగా స్నానం చేసిరా అమ్మా. సరేమ్మా, వస్తానులే. కూర్చోమ్మా. ఇప్పుడు వడలేనమ్మా, నాకొద్దు. నాకు చాక్లెట్ కావాలి. లేదమ్మా, ముందు టిఫిన్ తినాలి. ఎవరబ్బా? తింటుండమ్మా, ఇప్పుడే వస్తా. రారా తమ్ముడు. ఎలా ఉన్నా అక్క? బాగున్నా. మానస ఎలా ఉంది? అదిగో టిఫిన్ చేస్తోంది. నువ్వు కూడా రా, టిఫిన్ చేద్దువు గాని. పద. కూర్చో తమ్ముడు, నీకు కూడా టిఫిన్ పెడతా. హాయ్. హాయ్ మామయ్య. నా కోసం ఏం తెచ్చావు మామయ్య? నీకు ఇష్టమైన చాక్లెట్లు తెచ్చానమ్మా. ఐ థ్యాంక్ యూ. మానస, చాక్లెట్ తర్వాత తింది గాని ముందు ఈ వడ తిను. ముందు చాక్లెట్ తింటా, తర్వాత వడ తింటానమ్మా. అది కాదమ్మా. మామయ్య, నువ్వైనా చెప్పు. అలాగే తిందువు గాని ముందు ఈ మామ చెప్పింది వింటావు కదూ? చెప్పు మామయ్య. గుడ్. ముందు టిఫిన్ చేసావనుకో బలం వస్తుంది, ఆ తర్వాత చాక్లెట్ తినొచ్చు. అలా అయితే సరే. అమ్మా, నాకు ఇంకో వాడి పెట్టు. సరే తినమ్మా. ఆ చాక్లెట్ పక్కన పెట్టమ్మా. ఇటు ఇయ్యమ్మా, నేను తీసిస్తా. నేనే తీసుకొని తింటా. నేను తీసిస్తానమ్మా. చూసావా తమ్ముడు, దానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అమాయకంగానే ఉంది. ఒక తల్లిగా దాని చిలిపితనం చూసి సంతోషించాలో, లేక వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పెరగలేదని బాధపడాలో అర్థం కావడం లేదు తమ్ముడు. బాధపడకక్క. మానసాన్ని కేరళకి తీసుకెళ్ళి ఆయుర్వేద వైద్యం ఇప్పిద్దాం. నేను ఆల్రెడీ మాట్లాడానక్క. ఇంకో 4 రోజులు వెళ్దాం. అలాగే. మానసకి అంత నయమయ్యి మంచి మనిషిగా మారుతుంది. తమ్ముడు, నువ్వు మా కోసం ఎంతని చేస్తావు? మీ బావ పోతూ పోతూ దాన్ని నన్ను తీసుకుపోతే ఎంత బాగుండేది. మేమిద్దరం బతికి నిన్ను బాధ పెడుతున్నావు. అక్క, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీలోని నాలుగు ప్రవహించేది ఒకే రక్తం. నువ్వేమి పరాయిదానివి కాదు. నిన్ను మానసాన్ని చూసుకోవడం నాకు పెద్ద బరువేమి కాదు. నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు బాధపడి నన్ను బాధపెట్టద్దు. ఇంకోసారి నువ్వు నెగిటివ్గా ఆలోచించేవరకు నా మీద ఏ రోజుకైనా నా మేనకోడల్ని మంచి మనిషిగా చేసి నీ కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఉంది. అంతేకాదక్క, మానసికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నాది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు? నువ్వు నా తమ్ముడిగా పుట్టావు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరిపించు. అక్క, పక్క పోర్షన్ ఖాళీగా ఉంది, అది అద్దెకివ్వచ్చు కదా. కనీసం ఎంతో కొంత ఖర్చులకు వస్తుంది కదా. అలాగే రా తమ్ముడు, ఎవరన్నా వస్తే ఇస్తాను. చాక్లెట్ అయిపోయింది మామయ్య. ఓకేనమ్మా, నేను వెళ్ళి 5 చాక్లెట్ తీసుకొస్తాను, సరేనా? మా మంచి మామయ్య. అక్క, నేను వెళ్ళొస్తాను. మానస జాగ్రత్త. అలాగే.